ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటమ్స్. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ పాలంగిలో ఉంది. అది కూడా ఈస్ట్ గోదావరి ఉండ్రాజవరం మండలం. ఇక్కడ స్థల పురాణం చెప్పడానికి పురోహితులు ఉన్నారు. చాలా ప్రతిష్టత గలటువంటి ఈ శివుడు ఏం చెప్తారు, అంత లోపల వాటర్లోకి ఉంటుంది, కానీ మాకేమో తీయడానికి ఎవరికి తీయడానికి కుదరదు అంటున్నారు. ఎట్లా చెప్తారు అది? అంత స్థల పురాణం ఏం చెప్తుంది? శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామినే నమః. స్వామివారు త్రేతాయుగంలో రాములవారి ప్రతిష్ఠ అన్నమాట. ఈ రాములవారి ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రాములవారు సీతాదేవి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, రావణాసురుని వధ అయిపోయిన తర్వాత, పట్టాభిషేకం జరిగిన తర్వాత రాములవారును సీతాదేవి వనవిహారానికి వచ్చారనమాట. వనవిహారానికి వచ్చి, నేను రావణ సంహారం చేశాను కదా, ఆ బ్రహ్మహత్య మహాపాతకం పోవాలి అంటే నేను ఏం చేయాలి అనేటటువంటి విషయంలో పెద్దల మాట తీసుకుని కోటి లింగాకారాలు ప్రతిష్ఠించమని చెప్తారనమాట. ఆ కోటి లింగాకారాలు కూడా స్వామివారి యాత్రలు చేసుకుంటూ లింగాకారాలు ప్రతిష్ఠ చేసుకుని అభిషేకం చేసుకుని వెళ్ళేటటువంటి సందర్భాలు. ఆ సందర్భంలో భాగంగా పాలంగి గ్రామానికి వచ్చినటువంటి స్వామివారు ఈ తటాకంలో ఉన్నటువంటి ఇసుకను తీసి సీతాదేవి లింగాకారాన్ని తయారు చేసి ఇస్తే రాముల వారు అభిషేకం చేసుకుని వెళ్ళినటువంటి ప్రదేశం అన్నమాట. ఇది పాలంగి గ్రామం, ఉండ్రాజవరం మండలం. అయితే స్వామివారు అభిషేకం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు ఉగ్రలింగం కింద మారిపోయారనమాట. మనకి జ్వలలింగం, వాయులింగం, ఆకాశలింగం, పృథ్వీలింగం, అగ్నిలింగం కింద ఆ భాగాల్లో ఉగ్రలింగం కింద, అగ్నిలింగం కింద మారడం వల్ల ఊరంతటికి కూడా అరిష్టం జరిగిందనమాట. అప్పుడు గంగాదేవి స్వామివారిని చల్లబరచడానికని ఆయన్ని తన ఒడిలోకి తీసుకుందనమాట. ఆ విధంగా స్వామివారు చల్లబడి ఈ ఊరికి జరిగినటువంటి అరిష్టాన్ని ఆపగలిగామన్నమాట అప్పటితోటే. అందుకే స్వామివారి నూటిలో ఉంటారు. 365 రోజులు 24 గంటలు స్వామివారి ఒంటి మీద తేమ ఉండాలి. ఆ తేమ కనుక పోయి స్వామివారి పొడిబారిపోతే ఊరికి అరిష్టం జరగడం అనేది పురాణం మనకి చెబుతుందన్నమాట. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి సైకతలింగం, ఇసుకలింగం అన్నమాట. ఆ ఇసుకలింగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. అది జాగ్రత్తగా, అందుకే టెట్రా ప్యాకెట్ పాలు, మిగిలినటువంటి వ్యర్థ ద్రవ్యాలన్నీ కూడా మేము అభిషేకాలను చేయమన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, స్వామివారు 365 రోజులు నీళ్ళల్లో ఉండడం వల్ల, అభిషేకాలు చేయడం వల్ల మిగిలిన రోజులందరూ కూడా దర్శనం ఉండదు. తేట నీళ్ళల్లో ఆదివారం మాత్రమే దర్శనం ఇస్తాం. స్వామివారిని శుభ్రం చేసి ఇవాళ అభిషేకాలు అవి కార్యక్రమాలు నిలుపు చేస్తాం అనమాట. తెల్లవారుజామున అభిషేకం చేసేసుకుని స్వామివారిని ఈ రోజంతా కూడా నిజరూప దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకే పాలు, పెరుగు లాంటివి పోయడం జరగదన్నమాట ఇవాళ. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ క్షేత్ర మహిమ పశ్చిమ ముఖ లింగం అనమాట. అంటే సజ్జోజాత ముఖము అంటాము. ప్రతి దేవాలయము మనకు కూడా తూర్పు దిక్కుకు ఉంటారు స్వామివారు. నందీశ్వరుడు పడమటి దిక్కును చూస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ స్వామివారు పడమటి దిక్కును చూస్తూ ఉంటారు, నందీశ్వరుల వారు తూర్పు దిక్కును చూస్తూ ఉంటారు. పశ్చిమాభిముఖ లింగం అనమాట ఈయన. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటిది అంతా కూడా శ్మశానమే. కాశీ క్షేత్రంతో సమానం అన్నమాట. మీరు వచ్చినటువంటి దారి శ్మశానం. ఈ ఉత్తర భాగం అంతా కూడా శ్మశానం, తూర్పు భాగం అంతా కూడా శ్మశానం, దక్షిణ భాగం తటాకం అన్నమాట. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, గోస్తని నది అంతర్వాహిని ఉంటుందన్నమాట. ఈ చెరువు తటాకం కింద నుంచి వాహిని ఉంటుందన్నమాట గోస్తని నది. గోస్తని నది అంటే మనం 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలని, ఆ పుష్కరాలని, నర్మదా పుష్కరాలు, కావేరి పుష్కరాలు జరుగుతాయి. గోస్తని నది అనేటువంటిది నిత్య పుష్కరిణి అన్నమాట. ప్రతిరోజు కూడా పుష్కరమే దానికి. ఆ యొక్క అంత విశిష్టత కలిగినటువంటి గోస్తని నది ప్రవాహం ఉందన్నమాట, అంతర్వాహిని అనమాట. ఇక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాస ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాస పౌర్ణమికి జ్వాలాతోరణ కార్యక్రమాలు, మాస శివరాత్రి రోజున లక్ష బిలవాచన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, ప్రతి త్రయోదశికి, పౌర్ణమికి ముందుగా వచ్చే త్రయోదశికి, అమావాస్య ముందుగా వచ్చేటటువంటి త్రయోదశికి కూడా సాయంకాలం ప్రదోష వ్రతం అంటే నందీశ్వరుడి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల త్రయోదశి రోజున జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ స్వామివారు క్షేత్రం మహిమ ఇది. ఓకే, అంటే ఇక్కడ జరిగేటువంటి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటారు. ఈ దర్శనం చేసుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఎలా ఏర్పాటు చేస్తారు? కార్తీక మాసం బ్రహ్మాండంగా భక్తులు చుట్టుపక్కల నుంచి కూడా క్షేత్రం అండి ఇది.
రాముల వారి యొక్క ప్రతిష్ఠించినటువంటి త్రేతాయుగం అంటే సుమారుగా మనకి 8,000 సంవత్సరాలు పైబడి మాటే తప్ప ముందు మాట కాదు. ఆయన ప్రతిష్ఠించారు కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా క్షేత్ర మహిమ తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి సుమారుగా 40,000 మంది మాకు దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా వేలల్లోనే ఉంటారు. అది మనం సంఖ్య చెప్పలేము. వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సోమవారం విశిష్టత, సోమవారం అంటే దర్శనం ఉండదు కానీ ఆదివారం మాత్రం ప్రత్యేక దర్శనం ఉంటుంది స్వామివారిది. నిజరూప దర్శనం ఇస్తాం. మామూలు రోజుల్లో మాత్రం ఇంకా మాకు అలంకారమూర్తి ఉంటారు. అలంకారమూర్తికి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి అభిషేక కార్యక్రమాలు, దర్శనాలు జరుగుతూ ఉంటాయి. సుమారుగా ఒక సోమవారం వచ్చి 10,000 మంది 15,000 మంది మనకు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక సోమవారం మాత్రమే, పొద్దు నుంచి సాయంత్రం లోపు. ఇది ఏదైతే శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టతలంటే కూడా స్థల పురాణం నిమిత్తం అలాగే అర్చకులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జక్కమూడి విజయలక్ష్మి గారు, అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ దర్శనానికి వచ్చారు మీరు, ఎలా ఉంది మీకు? అంటే చాలా నయనానందకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ముఖ్యంగా చుట్టూ అంటే నిత్య పుష్కరిణి అని చెప్తున్నారు. నిజంగా అటువంటి ఈ ప్రాంతానికి రావడం ఓ రకంగా చాలా అదృష్టమని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా త్రయోదశికి ప్రదోష పూజలు జరుగుతాయని చెప్తున్నారు. అంటే శివుని యొక్క పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రదోషకాలంలో జరగటం అన్నది కూడా ఈ క్షేత్రం యొక్క విశిష్టత అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా స్వామి మరి నీటిలో ఉంటాం. సాధారణంగా ఇటువంటి చాలా తక్కువ లింగాలు మనం చూస్తూ ఉంటాం. సజ్జోత మీరు చూశారు కదమ్మా, ఇప్పుడు వాటర్లో అలా ఉండి స్పష్టంగా కనబడుతున్నారు. అది కూడా ఇసుక లింగం అంటున్నారు, సైకిత లింగం అంటున్నారు. ఎట్లాగా దాన్ని మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనుభూతి? అంటే నిజంగా ఇది ఒక అపూర్వమైనటువంటి దృశ్యం. ఎందుకంటే చాలా తక్కువ ఎక్కడ మనం శివుడు అభిషేక ప్రియుడని చెప్పుకుంటాం, అభిషేకం చేస్తాం తప్ప ఎప్పుడు నిరంతరం 24 గంటలు 365 రోజులు ఆ నీళ్లలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి లింగం. ఇటువంటి లింగాన్ని చూడటం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఇది ఇక్కడ విశేషాలన్నీ కూడా చేసుకోవచ్చు. పూర్తిగా ఈ తెలుగు వారందరూ కూడా ఈ శివలింగానికి దర్శనం చేసుకోవడం, అలాగే వాటర్లో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని చూసి, ఆ సైకతలింగాన్ని చూసి చాలా పరవశించిపోతున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, తూర్పుగోదావరి జిల్లా పాలంగి నుంచి.